ఫ్రెండ్ అందరికీ శుభోదయం. ముందుగా ఆల్నారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉన్న మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి వెరీ రీసెంట్ గా గౌరవ మంత్రి గారు మరి ఈ యొక్క శాఖలో సుమారుగా 500 వరకు ఖాళీలను భర్తీ చేయబోతున్నాం త్వరలో అని చెప్పేసి ఒక చిన్న పత్రికా ప్రకటన ఇచ్చారు. ఆ పత్రికా ప్రకటన ద్వారా మరి చాలా మంది మిత్రులు మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఏమేమి ఖాళీలు ఉన్నవి, ఖాళీలు ఉంటే వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, ఈ వివరాలన్నిటికీ మరి తెలుసుకోవడం కోసం చాలా మంది ఆదినారాయణ అకాడమీని సంప్రదిస్తున్నారు. ఎందుకు ఆదినారాయణ అకాడమీని సంప్రదిస్తున్నారు చెప్పంటే మరి గతంలో ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక 60 గ్రేడ్ 3 ఈఓ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. 60 గ్రేడ్ 3 ఈఓ పోస్టులు 60 ఈ గ్రేడ్ 3 ఈఓ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లో మరి వన్ అండ్ ఓన్లీ ఈరోజు మనకు అకాడమీ ఆదినారాయణ అకాడమీ ఈ 60 ఉద్యోగాల కొరకు గతంలో అనేక రకాల క్లాసెస్ కావచ్చు, అనేక రకాల టెస్టులు కావచ్చు నిర్వహించి మరి చివరికి 60 ఉద్యోగాలలో ఒక 59 ఉద్యోగాలని ఏపీపీఎస్సీ పూర్తి చేసింది. ఆ 59 ఉద్యోగాలలో 24 ఉద్యోగాలు ఆదినారాయణ అకాడమీ సాధించి ఆంధ్రప్రదేశ్ లోని మరి ప్రారంభించబడిన మొదటి సంవత్సరంలోనే అత్యధిక ఫలితాలు సాధించిన అకాడమీగా వార్తల్లో ఉంది. ఇదంతా మీకు తెలుసు. ఎండోర్మెంట్ ఈఓ అంటేనే ఆదినారాయణ అకాడమీ, ఆదినారాయణ అకాడమీ అంటేనే ఎండోర్మెంట్ ఈఓ. అట్లాగా మనము ఎండోర్మెంట్ కు చాలా మంది మిత్రులు మనం కామెంట్ కూడా చేశారు, దేవన్న సివిల్ సర్వీస్ ఉద్యోగం అని చెప్పి కూడా కామెంట్ చేశారు. సరే పర్లేదు, మన ఎండోర్మెంట్ ఈఓ సుమారుగా 18 నెలలకు దానికోసం కష్టపడి మనకు 60 ఉద్యోగాలలో సుమారుగా 59 ఉద్యోగాలు ఫిలప్ చేశారు. దాంట్లో 24 ఉద్యోగాలు మన అకాడమీ సాధించిందని గర్వంగా చెప్తున్నాం. ఇక్కడ దాంతో పాటుగా మనం తెలుసుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే ఆ 24 ఉద్యోగాలలో మరి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం 211 మార్కులతోటి మరి ఈ మోహన్ గారు, ఈయన ఆల్రెడీ చిత్తూరు జిల్లాలో ఒక జూనియర్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్న మోహన్ గారు ప్రకాశం జిల్లాలో నాన్ లోకల్ విభాగంలో ఉద్యోగం సాధించారు. ఆయన సాధించిన గరిష్ట మార్కులు 211 మార్కులు. అంటే మొత్తం మీద ఈ 59 మంది ఉద్యోగాలు సాధించిన వారిలో 24 మంది మన అకాడమీ వాళ్ళని చెప్పుకోవడానికి నేను గర్వంగా ఫీల్ అవుతూ, ఆ 24 మందిలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించిన వ్యక్తి కూడా మన అకాడమీ వ్యక్తే అని మీకు తెలియపరుస్తూ మరి అదే స్ఫూర్తితోటి గతంలో ఎండోర్మెంట్ ఈఓ గ్రేడ్ 3 ఉద్యోగాలు సాధించిన స్ఫూర్తితోటే రాబోయే కాలంలో ఈ 500 ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న 500 ఖాళీలకు సంబంధించిన సమాచారాన్ని మరి ఈ రోజు మనం ప్రారంభించబోతున్నాం. ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఈ 500 ఖాళీలకు సంబంధించిన సమాచారాన్ని ప్రారంభిస్తూ ఈ ప్రక్రియను ఇక నుంచి ఈ రోజు నుంచి నిరంతరం ఎండోమెంట్ కు సంబంధించిన ప్రక్రియను నిరంతరం కూడా మనము మీకు అందరికీ ఎప్పటికెప్పుడు అందుబాటులో తీసుకొస్తూ గతంలో మాదిరిగానే ఎండోమెంట్ లో ఉండే ఖాళీల భర్తీలో మనవంతు పాత్ర మనం పోషించడానికి మరి ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టామని మీ అందరికీ సగర్వంగా తెలియపరుస్తూ, గౌరవ మంత్రి గారు ఇచ్చిన ఈ 500 ఖాళీలకు సంబంధించిన వివరాలను మీకు తెలియపరచాలన్న ఉద్దేశంతో నేను పత్రికా ప్రకటన వచ్చి కూడా చాలా రోజులైంది. కాకపోతే దాని మీద మనం పూర్తి స్థాయిలో క్లారిటీ తీసుకున్న తర్వాత మీకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు వెయిట్ చేశాను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. నేను హరీబరీగా ఏదైనా కానీ మనకు ఇన్ఫర్మేషన్ తెలియకుండా హరీబరీగా ఇదే కాదు ఏది కూడా మనం తెలియపరచం. గతంలో మన ఎండోమెంట్ ఈఓకి ప్రిపేర్ అయ్యే మిత్రులు చాలా మంది మనతో జర్నీ చేశారు సుమారుగా. అయితే గతంలో కొన్ని రకాల కారణాల వల్ల మన యూట్యూబ్ ఛానల్ గతంలో ఒకటి ఉండేది. అయితే అది ఇప్పుడు ప్రజెంట్ తాత్కాలికంగా దాన్ని
స్టాప్ చేసేసుకొని మనం కొత్తగా మన ఆధారణ అకాడమీ కొత్తగా మరి యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకోవడం జరిగింది. సుమారుగా ఒక 4,000 మంది సబ్స్క్రైబర్స్ కొత్త వాళ్ళు వచ్చారు. ఇక ఎన్రోల్మెంట్ కు ప్రిపేర్ అయ్యే మిత్రులందరూ కూడా ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనకు దీనికి సంబంధించిన సమాచారం ఎప్పటికెప్పుడు అప్డేటెడ్ గా మీకు అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మిత్రులకు తెలియపరచండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎన్రోల్మెంట్ కోసం ఎదురు చూసే మిత్రులందరూ కూడా ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి కూడా మీకు అప్డేటెడ్ అంశాలు ఏ రోజుకి ఆ రోజు నిరంతరం తెలియపరచడానికి ఆందోళన అకాడమీ సిద్ధంగా ఉందని తెలియపరుస్తూ ఈ 500 ఖాళీలకు సంబంధించిన సమాచారము ఏంటి అని ఒకసారి మనం జాగ్రత్తగా గమనించుకుని వస్తే దీంట్లో ఈ 500 ఖాళీలకు సంబంధించిన సమాచారంలో ఎక్కువగా అంటే మనకు తెలిసిన సమాచారం మాత్రమే, ఇది అధికారికం కాదు, మనకు తెలిసిన సమాచారాన్ని తెలియపరుస్తున్నాం. ఈ 500 ఖాళీలలో అధికంగా ఉండే ఉద్యోగాలు మనకేంటంటే అర్చకుల పోస్టులు అధికంగా కనిపిస్తున్నాయి. అర్చకులు అయితే ఈసారి అర్చకుల ఉద్యోగాలకు కూడా అర్చకులకు సంబంధించిన ఉద్యోగాలకి కూడా ఏపీపీఎస్సీ ద్వారానే మరి వారిని కూడా మరి స్క్రీనింగ్ టెస్ట్ కావచ్చు లేకపోతే రకరకాల టెస్టుల ద్వారా మాత్రమే వారిని ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుందని నాకు తెలిసిన సమాచారం. అర్చకులు ఒకటి. రెండోది ఇంజనీర్స్. ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉండే ఇంజనీర్స్ కు సంబంధించి కొన్ని ఖాళీలు కూడా మనకు బాగా ఉన్నాయని చెప్తున్నారు. సో కాబట్టి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ గా వర్క్ చేయాలనుకునే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి అలర్ట్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో అర్చకులుగా పనిచేయాలనుకున్న వాళ్ళందరూ కూడా మీకు దానికి సంబంధించి కూడా మరి త్వరలోనే విధి విధానం త్వరలో వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా సిద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఈ 500 ఉద్యోగాల్లో ఇంకొక 2 కేటగిరీస్ మనకు కనిపిస్తున్నవి. దాంట్లో ఒకటి ఈఓ గ్రేడ్ 1, ఇంకోటి ఈఓ గ్రేడ్ 3. సో ఇట్లా మనకు ఒక 4 రకాల ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఒక 4 రకాల వేకెన్సీస్ కు సంబంధించిన సమాచారము మనకు అందుబాటులో ఉంది కాబట్టి మీకు తెలియపరుస్తున్నాను. అదే అర్చకులు ఒకటి, ఇంజనీర్స్ ఒకటి, ఈఓ గ్రేడ్ 1 ఒకటి, ఈఓ గ్రేడ్ 3 ఒకటి. ఆల్రెడీ మనకు ఈ ఈఓ గ్రేడ్ 3 కి సంబంధించి గతంలో 60 ఉద్యోగాలు ఫిలప్ చేశారు. 60 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఒక 59 ఉద్యోగాలు ఫిలప్ చేశారు. ఈ ఈఓ గ్రేడ్ 3 కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఈ 500 ఉద్యోగాల్లో ఉంది. కాబట్టి ఈఓ గ్రేడ్ 3 కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మరి త్వరలో రావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరైతే దీనికోసం మాత్రమే ప్రిపేర్ కావాలి అనుకునే మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక ఈ రోజు నుంచి ఆధారణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సిన్సియర్ గా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. మన యాప్ మళ్ళొకసారి డౌన్లోడ్ చేయడం అందరూ కూడా రైట్. ఇక ఈఓ గ్రేడ్ 1 కు సంబంధించి పర్టికులర్ గా ఈఓ గ్రేడ్ 1 కు సంబంధించి ఇక్కడ ఒక 16 వేకెన్సీస్ ఉన్నాయని అధికారిక సమాచారం, అనధికారిక సమాచారం. ఒక 16 వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. 16 వేకెన్సీస్ అన్అఫీషియల్ గా మనకు తెలిసిన సమాచారం. అంటే ఇక్కడ ఏదున్నా కానీ అధికారికంగా వచ్చిన తర్వాత మాత్రమే అది ఫైనల్ గా మనం ఒప్పుకోవాలి కావాలి. కానీ ఇక్కడ మనకు తెలిసిన అనధికారిక సమాచారం ఏంటంటే ఒక 16 ఈఓ గ్రేడ్ 1 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ చాలా వాల్యుబుల్ అంశం ఏంటంటే గ్రేడ్ 1 కు సంబంధించిన ఈఓ పోస్టులు గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లో ఫిలప్ చేసేది, గ్రూప్ 2 కేటగిరీలో ఫిలప్ చేసేది. అయితే ఈసారి ప్రత్యేకంగా ఏపీపీఎస్సీ ఏ డిపార్ట్మెంట్ అయితే ఉందో ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉండే ఈఓ గ్రేడ్ 1 కోసం ఒక ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా మాత్రమే ఫిలప్ చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వేకెన్సీస్ చూపిస్తుంది. మీరు గమనించారు కదా, ఇక్కడ ఈఓ గ్రేడ్ 1 ఉద్యోగాలు గతంలో తీసుకుంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా మాత్రమే ఫిలప్ చేసేవాళ్ళు. ఇక రాబోయే నోటిఫికేషన్స్ లో రాబోయే కాలంలో ఈ ఈఓ గ్రేడ్ 1 కు సంబంధించిన 16 ఉద్యోగాలను కూడా ఏపీపీఎస్సీ ద్వారా ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా ఫిలప్ చేయబోతుంది. ఇక్కడ గ్రేడ్ 1 తెలుసా మీకు, ఈఓ గ్రేడ్ 3, ఆ తర్వాత గ్రేడ్ 3 నుంచి మనం గ్రేడ్ 2 కు ప్రమోషన్ వస్తుంది, గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 ప్రమోషన్ వస్తుంది. ఇక్కడ గ్రేడ్ 1 లో ఎవరైతే ఉద్యోగం పట్టగలుగుతారో వీళ్ళు నెక్స్ట్ వాళ్ళ ప్రమోషన్ ఏంటి, అసిస్టెంట్ కమిషనర్, ఆ తర్వాత మనకు రకరకాల కమిషనర్స్, అట్లా చాలా వాల్యుబుల్ త్వరగా ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంటుంది. గ్రేడ్ 1 ఎవరైతే ఎండోమెంట్ ఈఓ గ్రేడ్ 3 ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కూడా గ్రేడ్ 1 కోసం ప్రయత్నం చేయొచ్చు.
గ్రేడ్ 3 ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కూడా గ్రేడ్ 1 కోసం ప్రయత్నం చేయొచ్చు. ఇక లేదు ఎన్రోల్మెంట్ గతంలో ఎవరికైతే మిస్ అయిందో గ్రేడ్ 3 మిస్ అయిందో వాళ్ళందరూ కూడా ఇక రాబోయే కాలం ఈ 16 ఉద్యోగాలలో మరి మనము ఇది మిస్ అయింది కదా, వీళ్ళందరూ ఆల్రెడీ చేరిపోయారు, ఇక మీరు నేరుగా గ్రేడ్ 1 లో చేరడానికి గట్టిగా ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కానీ గ్రేడ్ 1 ఉద్యోగం ఎన్రోల్మెంట్ ఈఓలో గ్రేడ్ 1 లో 16 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. అర్చకులకు సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి ఉంటుంది, ఇంజనీరింగ్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి ఉంటుంది. సో అదే మాదిరిగా ఎండోమెంట్ ఈఓ గ్రేడ్ 3 కి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి ఉంటుంది. మొత్తం మీద ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో 500 ఖాళీలను గుర్తించింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్. ఈ ఖాళీలన్నిటినీ కూడా మనకు రాబోయే కాలంలో జాబ్ క్యాలెండర్ లో ప్రకటిస్తారు. ఆ జాబ్ క్యాలెండర్ లో ప్రకటించిన తర్వాత వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ పెడతారు. ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత పోస్టింగ్ వస్తుంది. సో కాబట్టి ఇక ఎవరైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లోకి రావడానికి కలలు కంటున్నారో వీళ్ళందరూ కూడా ఇక ఈ రోజు నుంచే మీ ప్రక్రియ మొత్తాన్ని సిన్సియర్ గా ప్రారంభించండి. మనము గతంలో సాధించిన 24 ఉద్యోగాల స్ఫూర్తితో ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో రాబోయే ఉద్యోగాల నోటిఫికేషన్ కోసము నిరంతరం మీకు ఎప్పటికెప్పుడు అప్డేట్స్ అందించడం కోసం ఆధారణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అదే మాదిరిగా మనకు డిస్క్రిప్షన్ లో మన యాప్ లింక్ ఉంటుంది, డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. ఇవి సిన్సియర్ గా మీరు ఫాలో అవుతే ఎప్పటికెప్పుడు మీకు దీనికి సంబంధించిన సమాచారం అందించబడుతుంది. అంతేకాదు ఈ ఎండోమెంట్ గ్రేడ్ 1 కు సంబంధించి ఎండోమెంట్ గ్రేడ్ 3 కి సంబంధించిన ఆ క్లాసెస్ ను కూడా మనం అతి త్వరలోనే మన యాప్ లో లాంచ్ చేయబోతున్నామని మీ అందరూ తెలియపరుస్తూ, దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ ఉంటుంది, ఒకసారి నాకు కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. సో ఈ ప్రక్రియ మొత్తం కూడా అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. కాబట్టి గతంలో ఎండోమెంట్ ఈఓలో మనం సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకొని గ్రేడ్ 1 ఉద్యోగాలు కావచ్చు, గ్రేడ్ 3 కావచ్చు, అర్చకులు కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, ఎవరికైనా కానీ ఒక పేపర్ హిందూ ఫిలాసఫీ ఉంటుంది, ఇంకొక పేపర్ తప్పనిసరిగా జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. గతంలో మాదిరిగానే ఉంటుంది సిలబస్ అంతా కూడా. సరే ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే రాబోయే కాలంలో మరి జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత దాంట్లో దీనికి సంబంధించిన విధి విధానాలు మొత్తం బయటకు వస్తాయి. కాబట్టి ఇప్పటి నుంచే మీ యొక్క సన్నద్ధతతో అందరూ తెలియపరచుకుంటూ మీ ప్రిపరేషన్ స్థాయిని పెంచుకోండి. మనం దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికెప్పుడు మీకు రావడానికి మరి మన ఆధారణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, మన యాప్ లింక్ ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మన ఫోన్ నెంబర్ ఉంటుంది. మీరందరూ కూడా ఎవరైతే గతంలో ఎండోల్మెంట్ ఉద్యోగమే శ్వాసగా చదివారో, ఎండోల్మెంట్ ఉద్యోగమే జీవితంగా చదివారో వాళ్ళందరికీ మరొక్కసారి సువర్ణ అవకాశం. ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.